అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. నిన్న వీడియో చూసిన కాంచి చాలామంది రైతులు కూడా ఫోన్ చేసి ఈ సంవత్సరం మిర్చి పంట వెయ్యాలా వద్దా అర్థం కావట్లేదు. కొంతమంది రైతులేమో ఏప్రిల్ నెలలోనే కొన్ని ఎకరాలకి కౌలు కట్టామండి. పరిస్థితి చూస్తే ఎలినినో వల్ల ఈ వర్షపాతం కూడా అంతంత మాత్రమే అని చెప్పేసి ఏంటి అనేది కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. లాస్ట్ దాకా చూడండి. మీకు వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మార్కెట్ వివరాల గురించి, రైతులు అడిగిన ప్రశ్నలకి సమాధానం గురించి. కొంతమంది రైతులు ఇందాక చెప్పినట్టుగా మిర్చి పంట వేయాలా వద్దా, వర్షపాతం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. కొంతమంది లాస్ట్ ఇయర్ 2 ఎకరాలు వేస్తున్నాం, 4 ఎకరాలు వేద్దామని చెప్పి కౌలు కడతాం. వాళ్ళు మార్కెట్ ముందు అనేది ఏంటనేది దాని గురించి చూస్తే ఎలినినో వల్ల ఇప్పటి వరకు కూడా వర్షపాతం అంతంత మాత్రమే. పెద్దగా వర్షాలు ఈ సంవత్సరం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పండించే 2 కానీ అటు కర్ణాటక ఎంపీ కానీ 30% వర్షపాతం అయితే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పటం, 100కి 30% వర్షం నమోదవుతుందని చెప్పేసి ఎక్కడ పడుతుందో ఇటుపక్క పడుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఈ టైం కల్లా చాలామంది కూడా అటుపక్క నారు పోయటం, ఈ పనులు సాగించేవాళ్ళు అదును కాకపోవటం వల్ల పొలాలు కూడా కొంతమంది ఈ పరిస్థితిలో ఉంటే, కొంతమంది రైతు సోదరులు ఏమండి నేను పొలాని అటు కర్నూలు కానించి కృష్ణా జిల్లా దాకా తెలంగాణ వైపు రైతులు కూడా కొంతమంది ఈ సంవత్సరం ఏ రకం వేయమంటారు, ఏ రకం మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది మార్కెట్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ సంవత్సరం లాగానే 2025 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వేసేది 2027కి ఎలా ఏ రకం క్లిక్ అవుతుంది అనేది చాలామంది రైతులు అడుగుతున్నారు. చాలామంది రైతులు కూడా పంట వేయాలా వద్దా, వేస్తే ఏమైద్దో వేయకపోతే ఏమైద్దో అనేది రైతులు తికమదబారు. ముఖ్యంగా మెయిన్గా రైతులకు ఒకటే చెప్తున్నానండి, ఈ సంవత్సరం మార్కెట్ ధర ఉండటానికి కారణం మిర్చి పంట మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో వేస్తే విస్తీర్ణ తగ్గించేసిన కొంత వర్షాలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వర్షాలు వరదల వల్ల అటు యూపీ, ఎంపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పంట మొత్తం కూడా మిర్చి పంట మొత్తం ధ్వంసం అవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో కొంత ఎక్కువ వేసినా కొంత పోయినా కొంత ఉండటం వల్ల మార్కెట్ అయితే డిమాండ్గా ఉండటం జరిగింది ఇప్పటి వరకు కూడా. అదే ఊసులో రైతులు కూడా దాన్ని చూసి కొంతమంది నన్ను అడగడం కూడా జరిగింది, ఏమండి లాస్ట్ ఇయర్ 2 ఎకరాలు వేసాను, ఈ సంవత్సరం 4 ఎకరాలు వేద్దాం అనుకున్నాను, మీ ఒపీనియన్ ఏంది అని కొంతమంది రైతులు అడిగితే, కొంతమంది రైతులు ఏ రకం ఏమంటారు, ఏ రకానికి డిమాండ్ ఉంటుంది కొంచెం మీ ఆలోచన చెప్పండి అని కొంతమంది మాది ఏసీలో కొద్దిగా సరుకు ఉందండి ఎప్పుడు అమ్ముకోమంటారు అని కొంతమంది. ఏమండి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఎవరుగా ముందుగా చెప్పలేరు. ఈ సంవత్సరం మార్కెట్ ధరలు ఉండడానికి కారణం ఇప్పుడు నేను వీడియోలో చెప్పాను. అటుపక్క మొత్తం కూడా మార్కెట్లో అటుపక్క మొత్తం కూడా పంట ధ్వంసమయ్యటం వల్ల ఒక ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు బాగానే ఉందని చెప్పేసి మార్కెట్ అయితే డిమాండ్ రావడం జరిగింది. దానివల్ల రేట్లు పెరిగినాయి. మళ్ళీ రైతులు కూడా కొద్దిగా ఆలోచనతో చేయండి. ఏది చేసినా పంట వేయాలా వద్దని కొంతమంది రైతులు అడిగినట్టు, లాస్ట్ ఇయర్ ఎంత వేసుకున్నామో అంతే వేస్తున్నానని చెప్పి కొంతమంది రైతులు అన్నారు. కొంతమంది కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి ఏ రకాలు అన్నారు. ఏ రకాలు అనేది మీ పొలంలో ఏ రకాల ఉత్పత్తి బాగుందో ఆ రకాలు అనేది నేను చూసుకోండి. అంతేగాని పలానా రకం వేయమని పలానా రకం వద్దని వచ్చే సంవత్సరం అంటే ఎలా ఉంటుందో పొజిషన్ చెప్పలేం. మళ్ళీ విస్తీర్ణం పెరిగి మిర్చి పంట విపరీతంగా కాస్తే దాని వ్యత్యాసం గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం చాలా నష్టపోయి ఉన్నాం. ఈ సంవత్సరం కొద్ది గొప్ప రైతులు కూడా ఫస్ట్లోనే చెప్పాను నేను,
సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఈ సంవత్సరం ఉన్న వాతావరణం ప్రకారం పరిస్థితులు చూస్తే రైతే రాజు, మార్కెట్ పరిస్థితి బాగుంటుంది, ఉండ క్వాలిటీలు కూడా రకాల వారికి బాగుంటుందని చెప్పడం జరిగింది. పొజిషన్ చూస్తే ఈ సంవత్సరం కూడా చాలామంది కూడా కౌలు కూడా మేము ఎక్కువ కట్టి పొలాలు తీసుకున్నామండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ ఎలినినో కారణంగా కొంత వచ్చే వర్షాలు కూడా, ఋతుపవనాలు కూడా వెనక్కి మళ్ళీ ఈ టైంకి వర్షాలు పడింది, పడతలేదు, పంట వెయ్యాలా వద్దా అని పంట వేస్తే పంట కూడా ఇది లక్షలతో కూడిన పని అండి. ఎకరాకి 2-2.5 లక్షలు అవుతున్నాయి. సొంత పొలం అయితే కౌలుకు తీసుకుంటే 3 లక్షల దాకా అవుతుంది. ఈ పెట్టుబడి పెట్టాలా అని కొంతమంది. ఏది ఏమైనా రైతుల నిర్ణయం అనేది మీరు తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పరిస్థితుల ప్రభావం వస్తే రూపాయి అయితే పోతే 5 రూపాయలు 10 రూపాయల దాకా పోయే ప్రమాదం ఉంది. వాతావరణాలు చూస్తే ఇలా ఉన్నాయి. డ్యాముల్లో మాత్రం నీళ్ళు కూడా ఇంతవరకు పైన వర్ష ప్రభావం అయితే కింద డ్యాములు నిండితే రైతుకి మిర్చి పంటే కాదు అన్ని రకాల పంటలకు కూడా అనుకూలత ఉంది. ఆ పరిస్థితి ఇప్పుడు వరకు అయితే కనపడలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి టైంలో ఎంతవరకు వర్షాలు పడతాయి, ఎంతవరకు రైతుకి ఉపయోగపడిద్ది అనేది అది వేరే భాగం. ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుంచుకొని, ఎందుకంటే కామెంట్లో ఫోన్ల ద్వారా అడుగుతున్నారు ఏ రకాలు వేయాలంటారు, ఎన్ని ఎకరాలు వేయమంటారు, ఏ రకం వేస్తే బాగుంటుంది వచ్చే సంవత్సరం అనేది. ముందు ఈ సంవత్సరం పొజిషనే బాగలేదు కాబట్టి ఇప్పుడు చాలామంది కూడా మేము విత్తనాలు తెచ్చి పెట్టుకున్నామండి, అదును కోసం చూస్తున్నాం, వర్షం పడితే నారు పోద్దామని చెప్పేసి అని. ఏదైనా వాతావరణం పరిస్థితుల ప్రభావితం బాగలేదండి. రైతులు కూడా వేసే పొలంలో కానీ వేసే పంట కానీ ఆలోచించి తగు నిర్ణయాలైతే తీసుకోండి. ముందుగా ఎవరు చెప్పలేరండి మార్కెట్ ఎప్పుడు ఎలాగుంటుందనేది. ఒక్కోసారి అదృష్టం బాగుంటే పెరగచ్చు, లేదా చెప్పలేం. కాబట్టి రైతులు కూడా ఎన్ని ఎకరాలు వేయాలా, ఏ పంట వేయాలా, వాతావరణం ఎలా ఉంది, వాతావరణం పొజిషన్ అనుకూలంగా ఉందా లేదా నిర్ణయం తీసుకోవటం మీ వంతది. నేను వేయమని వేయొద్దు అని, ఇన్ని ఎకరాలు వేయమని, ఈ పంట వేయమని మాత్రం అదేనేది నేను చెప్పకూడదు కూడా. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ అనుకూలించి నిర్ణయం తీసుకోండి. కొంతమంది రైతులు ఏసీల గురించి అడిగారండి. ఏసీలకైతే ఇబ్బంది లేదండి. ఇట్లా ఉంటే పొజిషన్ మార్కెట్ ఊపందుకునే పరిస్థితులే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాతావరణ పరిస్థితులు అనుకోలేదు కాబట్టి కొంతమంది వ్యాపారస్తులను సంప్రదించినప్పుడు ఇట్లానే ఉంటే మార్కెట్ అయితే అనుకూలంగా బాగానే ఉంటుందండి. ఇంత పెరిగిద్ది ఇక్కడ దాకా పోయిద్దని చెప్పలేరు, కానీ వాళ్ళు కొంతవేళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి మిర్చి ధరలు బాగానే ఉంటాయి అని చెప్పడం జరిగింది. రైతులు ఇంకోసారి వేసే పంట ఈ సంవత్సరం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది నేను చెప్పేది కాదు, మీ ఆలోచనకే వదిలేస్తాను. ఎంతమంది లాస్ట్ ఇయర్ 2-3 సంవత్సరాల క్రితం రైతులు కూడా నేను 10 ఎకరాలు వేసానండి, 20 ఎకరాలు వేసాను, నష్టపోయాను, కూలీలు దొరకలేదు, కోత కూలీలు ఒకే కోత తెంపాను, బాగా నష్టపోయాను అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అన్ని విధాలుగా రైతులకు అనుకూలంగా ఉంది కాబట్టి కలిసి వచ్చింది. ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆలోచన అనేది మీరు చేయండి. నేను ఏదైనా మార్కెట్ ఈ విధంగా ఉంది, ఇట్లా నడుస్తుంది, ఈ విధంగా పొజిషన్ ఉంటుంది, దురదృష్టి చెప్పేవాడినే కాదు. మార్కెట్ మీ కళ్ళ ముందుంచి పొజిషన్ ఇలాగుందని చెప్పేవాడినే కాబట్టి నిర్ణయం మీరు తీసుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉంటానండి. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.